యువగళం పాదయాత్ర టైంలో లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ కావచ్చు, అప్పుడు మీరు మాట్లాడినంత అగ్రెసివ్‌నెస్ అంటే మీరు అంటే నేను మీ స్పీచ్‌లు చాలా చూసాను అప్పుడు. సో, అంత అగ్రెసివ్‌నెస్ ఇప్పుడు మీ వర్క్‌లో కనపడట్లేదు. ఎందుకు అంటే ఆ రోజు ఇబ్బంది పడ్డ వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. రెడ్ బుక్ అని అన్నాము. కానీ ఆశించినంత మేర ఇంకా జరగట్లేదు అనే దానికి ఏం చెప్తారు? సార్ నేనేం చెప్తానంటే రెడ్ బుక్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే రక్తం ఏమైనా కారాలనుకుంటున్నారా ఏంటి? సార్ రెడ్ బుక్ అంటే ఏంటి? హీ క్లియర్‌లీ కేటగారికల్లీ ఎక్స్‌ప్లెయిన్డ్ అబౌట్ దట్. ఏంటదంటే ఎవరన్నా అధికారులు వాళ్ళ డ్యూటీకి అగెయిన్స్ట్‌గా పోయి, లా అండ్ ఆర్డర్ అగెయిన్స్ట్‌గా పోయి, బ్లేటెంట్ వయలేషన్ చేసి, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని, ఆర్టికల్స్‌ని వ్యతిరేకించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష తగులుతాది అని చెప్పాడు. అది పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఎవరన్నా కావచ్చని. దాని మీద ఎంత డిస్కషన్ అంటే, ఎంత భయపడ్డారంటే, కొన్ని ప్యాలెస్‌లో టీవీలు కూడా పగిలిపోయి ఉంటాయి. ఎంత భయపడ్డారంటే, ఢిల్లీలో కూర్చొని ద సీఎం సన్ హిమ్సెల్ఫ్ హాస్ ఇంట్రడ్యూస్ దిస్ ఇలాగా మాట్లాడే స్థితికి వెళ్ళిపోయారు. అంత భయపడ్డారు. ఎందుకు వెన్నులో వణుకు పుడతది? ఎందుకంటే తప్పు చేసావు కాబట్టి. నీ 4 పిల్లర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్‌ని మొత్తం అంతని కూడా డిమాలిష్ చేసి డెమోక్రసీని మొత్తం అంతా డివాస్టేట్ చేస్తేనే ఆ ప్రాబ్లమ్ వస్తది. కనీసం నాకు తెలిసి కాన్స్టిట్యూషన్‌లో ప్రియాంబుల్ కూడా చదివి ఉండరు వీళ్ళందరూ. సో, నేనేమంటానంటే ఈ విషయంలోని కొంతమంది ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయండి. ఏం ఎక్స్‌పెక్టేషన్స్ సార్? అంటే ఇప్పుడు అన్ని ఆ రోజు ఎంపీగా ఉండి కస్టోడియల్ టార్చర్ అయింది అని ఆయన చెప్పి, అది అందరూ అవును అని నమ్మిన దానికి సంబంధించినటువంటి ఆధారాలున్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు అదే అనేది కూడా ఉంది. అదే సార్ నేనేం చెప్తానంటే సార్ కొన్ని పొలిటికల్ సినారియోలో ఇంపల్సివ్ అవ్వకూడదని నేను ఇందాకే చెప్తున్నాను. ఇవాళ చూడండి ఆ సునీల్ ఐపీఎస్ అనే వ్యక్తి బీహార్‌లో దాక్కునే పరిస్థితికొచ్చాడా? ఒక మీరు ఈరోజు కామన్ అయిపోవచ్చండి. అలాంటి రాక్షసుల రాజ్యం. ఒక ఐపీఎస్ దాక్కునే సిట్యుయేషన్‌కొస్తే దానికంటే దారుణమైన పరిస్థితి ఆ ఫ్యామిలీకి కానీ ఆళ్ళకి ఉండదు. ఇవాళ బీహార్‌లో వాళ్ళందరూ ఏమంటున్నారు? మా క్యాడరోడు, మా క్యాడర్. మరి ఇక్కడికొచ్చి ఎందుకు అరాచకాలు కానీ అంటే సగటు టీడీపీ కార్యకర్త ఏమంటారంటే, ఆ రోజు చిత్రవదకు గురైనటువంటి త్రిబుల్ ఆర్‌కి న్యాయం జరగలేదు. జగన్ వాళ్ళు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి వివేక కేసులోనూ ఎటూ తేలలేదు. సో, ఇట్లాంటివి చాలా పెద్ద స్థాయిలో జరిగినాయి. కానీ క్రింది స్థాయిలో ఇంకా చాలా ఉంటాయి. కానీ ఇట్లాంటివి అన్నీ కూడా జరగాల్సిందే. న్యాయం జరగాలి గదా! అనేది సగటు కార్యకర్త నా ఉద్దేశంలో న్యాయం ఉంటది. ఒకళ్ళ ఉద్దేశంలో న్యాయం ఉంటది సార్. నా ఉద్దేశంలో న్యాయం అయితే మాత్రం నేను ఒకటి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ గారిని తీసుకెళ్ళి అలా కొట్టారని చెప్పేసి వాళ్ళందరిని తీసుకొచ్చి కొట్టేయడం కాదు న్యాయం. త్రిబుల్ ఆర్ గారు పోరాడే విధానం ఎవడో పోరాడు సార్. ఆయనకి న్యాయం జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలా జరిగిందని నేను చెప్తాను. ఏంటంటే ఇవాళ సునీల్ కోసం వెంటాడుతున్నారు. ఈరోజు హైకోర్టు కూడా డెసిషన్ ఇచ్చింది. ఇవాళ ఆయన మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన వాళ్ళు కూడా తప్పని జరిగింది. ప్రజలకు అందరికి ప్రూవ్ అయింది. బయటకు వస్తున్నారు. ఈరోజు త్రిబుల్ ఆర్ గారిని ఉన్నత స్థాయిలో కూర్చోపెట్టారు తెలుగుదేశం పార్టీ. ఒక చైర్ స్థాయిలో కూర్చోపెట్టారని. సో, ఆయనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ ఎవరైతే నాకు డిస్సాటిస్ఫై అని అనడానికి వాడికి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఎవరైతే కొట్టారో వాళ్ళని తీసుకొచ్చేసి ఒక రూమ్‌లో పెట్టేసి చంపేయాలంటాడు కొంతమంది. సో, అలాంటివి చేయడానికి ఇక్కడ లేరు సార్ ఎవరు. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఇది డెమోక్రటిక్ సిస్టమ్‌లో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఇఫ్ వి గో అగెయిన్స్ట్ ఇట్ అది పార్టీ బతకదు. ఇప్పుడు గన్ పట్టుకున్నాడు గన్‌తో సస్తారు సార్. కత్తి పట్టుకున్నాడు కత్తితో సస్తాడని ఈ పార్టీ ఐడియాలజీ ఎప్పటినుంచో చెప్తుంది. పార్టీ ఐడియాలజీ ఏంటంటే పోరాడాలి, లా ప్రకారంగా వెళ్తాము. మధ్యలో జరుగుతున్నప్పుడు ఎవరన్నా ఒక బార్డర్ లైన్ దాటినప్పుడు మాత్రం 100% హి విల్ బి బిహైండ్ ద బార్స్. ఎవరైనా పోలీస్ కానీ దాన్ని కాంప్రమైజ్ అవుతే గవర్నమెంట్ కూడా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. అంతేకాని కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కొట్టాలి ఇవన్నీ అంటే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అది వేరే విధమైన మెసేజ్ వెళ్తుంది.